అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం గ్రామతట్ల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా పూర్తి కాక మునుపే గ్రామ అభివృద్ధిపై దృష్టి సాధించడం ఎంతో గొప్ప విషయమని ఎమ్మెల్యే కాలువ కొనియాడారు. గత వైకాపా పాలనలో పంచాయతీలకు వచ్చే నిధులను దారి మళ్లించి గ్రామాల అభివృద్ధిని నిర్వీర్యం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అత్యంత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని సూచించారు. గ్రామ పంచాయతీలు బలోపేతంగా ఉంటే ఆ గ్రామాలు బాగుపడతాయి. ఎవరి ఇంటి నుంచి ఎవరి ఇంటి వరకు సీసీ రోడ్డు వేయాలా, ఎవరి ఇంటి దగ్గర వీధి దీపం వెలగడం లేదు, ఎవరి ఇంటికి కుళాయి కనెక్షన్ లేదు, ఎవరి ఇంటి దగ్గర నుంచి ఎవరి ఇంటి దగ్గరికి డ్రైనేజ్ లేదు అనేది గ్రామ పంచాయతీల్లోనే ఆలోచన చేసి ప్రణాళికలు రూపకల్పన చేసుకొని వాటిని అమలు చేసే విధంగా ఒక స్వయం ప్రతిపత్తి మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వైసీపీ అధ్యక్షులుగా మాదనపేటకు చెందిన ఇబ్రహీం ఉల్ హక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలను సమీకరించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. अस्सलाम वालेकुम, मेरा नाम इब्राहिम उल हक है। अन्ना वाईएसआर कांग्रेस पार्टी की तरफ से मेरे को तेलंगाना स्टेट का प्रेसिडेंट के तौर पे अपॉइंट किया गया है। मेरी काबिलियत को देख के मैं लास्ट टाइम जो इलेक्शन हुआ मेंबर ऑफ पार्लियामेंट का चवेल्डा से मैं नॉमिनेशन डाला था अन्ना वाईएसआर कांग्रेस पार्टी की तरफ से। उसी को देखते हुए मेरे नेशनल प्रेसिडेंट साहब मेरे को अपॉइंट करे हैं। यहाँ की तेलंगाना की आवाम की खिदमत के लिए काम करो बोले है। जो भी है गुड ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నా పేరు సయ్యద్ అన్వర్. నేను అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ని. నాకు మా నేషనల్ ప్రెసిడెంట్ గారు తెలంగాణలో జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్గా ఇచ్చారు. నాకు జనాల గురించి కష్టపడి పనిచేయాలని నాకు ఈ పోస్ట్ ఇచ్చారు. మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం ఉల్ హక్ గారు కూడా నాతో ఉన్నారు. మేమిద్దరం కలిసి కష్టపడి పనిచేయాలని ఆలోచనలో ఉన్నాము. ఇంకా చాలామంది